గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటయ్యా ఇక్కడ ఏం జరిగింది? నమస్కారం అండి. ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి. అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి పాపం చచ్చిపోయాడండి. దండాలయ్య గారు, అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం ఆ అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది. అది సార్ నమస్కారం అండి. ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి. అయ్యా అయ్యా నమ్మకండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా భర్తను చంపింది చుట్టుపక్కల జనం కాదయ్యా, అన్యాయంగా వీళ్ళే కొట్టి చంపేశారయ్యా. ఆయన పిచ్చివారు కాదయ్యా. మొగుడు చచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చి ఎక్కింది ఇన్స్పెక్టర్ గారు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి, లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి. వీళ్ళని నమ్మకండి అయ్యా. ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి? సార్ వీళ్ళు నమ్మకండి, అబద్ధాలు చెప్తున్నాడు. వీళ్ళు 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. వీళ్ళు చూడండి సార్, 2 ఏళ్ళు జైల్లో ఉండి ఎప్పుడే బయటకు వచ్చాడు. సార్ వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు, అతన్ని చంపింది వీళ్ళే. నేను నా కళ్ళారా చూశాను. సార్ నాదొక చిన్న సందేహం. ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులు అయిన మేము ప్రజలం కాదా అండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎవరయ్యా ఈశ్వర్? నువ్వేనా ఈశ్వర్? అవును. నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది? సరే, నువ్వు నిజం చెప్పు, ఇక్కడ ఏం జరిగింది? చనిపోయిన శివలింగం నా ఫ్రెండే. ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం. ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్కి వచ్చి చెప్తావా? చెప్తాను. ఏమా నువ్వు? స్టేషన్ లోనే కాదు, కోర్టులో కూడా చెప్తాను. ఇద్దరు స్టేషన్ రండి. అందరిని అరెస్ట్ చేసి బండి ఎక్కించు. ఓకే సార్. ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆధారం గీధారం అన్నావంటే తాట తీస్తా. ఏంటి చూద్దాం. నాకేదో చెప్తావా? ఆ అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తాను. జాగ్రత్త. నాకేదో చెప్తా, ఒళ్ళో పొడి చేస్తాను. పోనివయ్యా. దిగండి. ఎక్కడో చూసినట్టుందే. అన్నయ్య, అది మన ఈశ్వర అన్నయ్య. అర్రే మతి మరుపు మరీ ఎక్కువైపోతోందిరా. రారా రా.
రే ఇన్స్పెక్టర్, తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు. ఎక్కడికి బయలుదేరమంటారు? రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు, మామూలు విషయమే. ఎదుటివాడు నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం. అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం. ఏమంటున్నావు? ఆ? అదిగో చూడండి, నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి. ఇలా వీధికో కోడి మీ గురించి కారు కూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్ని పొందగలరు? ఇలా చూడండి, ఈ 2 కోళ్ళని మీకు అప్పగించేశాను. వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే, చిల్లీ చికెన్ చేసుకున్నా సరే, చికెన్ 60 చేసుకున్నా సరే, లేక చక్కగా వేపుకు తిన్నా సరే, అది మీ ఇష్టం. నీ డ్యూటీ నువ్వు చేసావు, నా డ్యూటీ మిగిలింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మ్మ్. పడితే ఎరా, చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా? రే, జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు, కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు. అందులో ఒకదాని గురించి చెప్తాను, విను. ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు. ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చెరిచిన కేసు లేదు. రేయ్, అన్నయ్య, ఇక్కడెవర్రా పిచ్చోడు? నువ్వేరా పిచ్చోడు? వెళ్ళు, వెళ్ళి నా పేరు నిలబెట్టు. పోరా.
హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏం దిగుపడకండి, మేమున్నాము. నాకు తెలియదండి. ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది? ఎక్కడే డాక్టర్ సింగమలై? టైం ఏంటి, ఇప్పుడు వచ్చేస్తారు. అడు చూడు. వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు, లేదా నువ్విక్కడే చేస్తావు. ఫోన్ చేయవే. చేస్తాను ఫోన్ చేయి. చేస్తాను. నడక విజయ పౌరుషమే వీర జయం పదరా ఓయ్ పదరా మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా నమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికి సాగిరా ఈ నమ్ములున్న మగాడెవడు. ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఎవరి చేతిలోనో పాట వస్తోంది? ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లో కాక నీ ఫోన్ పాట వస్తుందా? రేయ్ బండి తిప్పరా. ఎవర్రా నువ్వు? రామ్ కుమార్, డాక్టర్ రామ్ కుమార్. ఏ డాక్టర్, మా అన్నయ్యని ఇక్కడ అడ్మిట్ చేస్తాను. నువ్వు ఆయన బతికిస్తున్నావు, లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పంజరడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఏయ్! ఏయ్! ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు, నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుణ్ణి నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో మీ అన్న సావు కేక పెడతాడు. అందరూ దూరంగా నుంచోండి, నేను నా డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. ఏయ్, మరి నీ చేతిలో ఏముందయ్యా? ఏయ్! నమ్మకం ఉంది. నడక విజయ పౌరుషమే వీర జయం పదరా ఓయ్ పదరా మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా. ఏరా వాణ్ణి చంపేశారా? లేదన్నయ్యా. ఎక్కడే ఈశ్వర్? తెలీదు.
ఈశ్వర్ ఎక్కడ? మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్పరా చెప్పు, వాడు ఎక్కడున్నాడు? చెప్పలేదు నీ ప్రాణం తీస్తా. ఏయ్! చెప్పవే, ఎక్కడే వాడు? చెప్పు, చెప్పరా చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వర్? ఈ ఊరు వదిలే పారిపోయాడా? చెప్పరా. ఎక్కడే? ఆ? తెలీదు. ఆయన ఊళ్ళో లేరు. ఏయ్! కోపం వస్తే కుళ్ళబొడిచేవాణ్ణి. ఇప్పుడు దెబ్బ తినున్నాను. వాడెక్కడున్నా ప్రాణాలతో వదలనే. ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసామని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి? ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం. ఏం బతుకురా ఇది? చిల్ల చూడు, మనం ఇక్కడున్న ప్రమాదమే. మాట్లాడకుండా బెంగళూరులో ఉన్న మీ మావ ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినండమ్మా, మీరు వెళ్ళండి. ఒరే, కళ్ళ ముందు భర్త చావును చూసిందాన్ని నేను ఆయనతో కలిసి జీవించింది కూడా గుర్తులేదు. ఈనాటికి ఆయన చావే నా కళ్ళ ముందు కదలాడుతోంది. నీ విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను బాబు. నా మాట వినరా, దయించి రారా. నా మాట వినమ్మా, మీరు వెళ్ళండి. వదలరా, నేనెక్కడికైనా పోతాను. నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడన్న ఆలోచనతోనే బతికేస్తాను. రావి, అమ్మా నా మాట వినమ్మా, తొందరపడొద్దు. వాడు మగాడే, చస్తే ప్రాణాలే పోతాయి. నువ్వు ఆడపిల్లవి, శీలంతో ఆడుకుంటారే. రా అన్నయ్య. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.